సౌలుకి చెప్పాడు. కీషు సౌలు యొక్క తండ్రి ఎప్పుడైతే గాడిదలు తప్పపోయాయో వాటిని వెతకడానికి సౌలును పంపించాడు. పనివారితో పాటు సౌలుని పట్టణం అంతా వెతకడానికి పంపించాడు. పట్టణంలో దొరకలేదు. ఇంకొక కొంచెం ముందుకు వెళ్ళాడు, అక్కడ దొరకలేదు. ఆ దేశం దాటి వేరే దేశం వెళ్ళాడు, అక్కడ దొరకలేదు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఎవరి పట్ల? సౌలు పట్ల. సౌలు పట్ల ఒక ఉద్దేశం ఉంది. సౌలు పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. సౌలు యొక్క తండ్రి ఏమనుకున్నాడంటే, గాడిదలు వెతుకుతాము, గాడిదలు దొరుకుతాయి, మా గాడిదలు పోయాయి, ఆవులు పోయాయి, మా దూడలు పోయాయని పనివారిని ఇచ్చి కొడుకును పంపించాడు. కానీ దేవుడి ఉద్దేశం ఏముంది? దేవుడి ఉద్దేశము గొప్పగా ఉంది. దేవుడి ప్రణాళిక ఉన్నతంగా ఉంది. సౌలుని అభిషేకించాలని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. సౌలుని అభిషేకించాలి, సౌలుని ప్రతిష్ఠించాలి, ఒక ప్రవక్త ద్వారా సౌలుని అభిషేకించాలి అని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్లాన్ అయినది. ఒక ప్రణాళికతో, ఒక ప్లాన్ తో నువ్వు బయటకు వెళ్తావు, పనికి వెళ్తావు. కానీ దేవుడిని నమ్ముతున్నాడు. దేవుని దగ్గరికి వస్తే నీకు తన అభిషేకాన్ని ఇస్తానంటున్నాడు. నీవు ఆయన అభిషేకం పొందుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఆయన అభిషేకము నేను ఉన్నతమైన స్థానాలకు తీసుకువెళ్తుంది. ఆయన అభిషేకము నువ్వు చూడని వాటిని చూడడానికి నీకు సహాయం చేస్తుంది. మరి ఆ గాడిదలు తప్పిపోయినప్పుడు తన పనివారితో పాటు సౌలు దేశాలు దాటి, పట్టణాలు దాటి ప్రయాణమే వెళ్తూనే ఉన్నాడు. అక్కడ ఒక అతను కనబడి అంటాడు, ఈ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతను గొప్పవాడు. ఆయన దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే ఆ గాడిదలు దొరికితే ఆయన చెప్తాడు అంటాడు. ఒక దీర్ఘదర్శి అంటే మార్గం చూపే వ్యక్తి. దేవునికి మహిమ కలుగుగాక. ఒక దైవజనుడు, ఒక సేవకుడు, దేవునితో ఎప్పుడు సమయం గడిపేవాడు, దేవునితో ఎప్పుడు కమ్యూనికేషన్ ఉండే వ్యక్తి ఎవడంటే దేవుని సేవకుడు. నీకు ఏది కావాలో ఆయన నీకు చెప్తాడేమో. ఆయన అడగండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన ఈ దేశంలోనే ఉన్నాడు, ఆయన దగ్గరికి మీరు త్వరగా వెళ్ళండి. ఆయన వచ్చి దేవునికి ఆ ప్రతిష్ఠిత చేసిన తర్వాతనే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ తింటారు. అట్లాగే ఆ వ్యక్తి ఆ ప్రదేశంకి రాకముందు మీరు త్వరగా వెళ్ళండి అంటాడు. ఎప్పుడైతే సౌలు వెళ్తాడో అక్కడికి వెళ్ళి అడుగుతాడు, ఇక్కడ దీర్ఘదర్శి ఎవరు అని అడుగుతాడు. సరాసరి ఎవరి దగ్గరికి వస్తాడు తెలుసా? సమయల్ దగ్గరికే వస్తాడు సౌలు. సమయల్ దగ్గరికి వచ్చి ఇక్కడ దీర్ఘదర్శి ఎవరు అని అంటే నేనే అంటాడు. దేవుడు ఆ టైంకి సౌలుని సిద్ధపరిచాడు. దేవుడి ప్రణాళిక ఏంటి తెలుసా? సమయంతో ఏమంటాడంటే దేవుడు, రేపు నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, ఆ యొక్క వ్యక్తిని ప్రతిష్ఠించాలి, అభిషేకించాలి. దేవుడు ఉన్నతంగా ఆలోచిస్తాడు. అందుకే మన ఆలోచనకి దేవుడి ఆలోచనకి అసలు సంబంధం అనేది ఉండదు. మనం కొంచెం ఆలోచిస్తాం, ఆయన ఉన్నతంగా ఆలోచిస్తాడు. ఆయన మనకి ఏది అవసరమో తగిన సమయంలో ఆయన మనకు దయచేసి దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడి యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ప్లాన్స్ ఏంటి అంటే అభిషేకించాలి, ఆ దేశముకి అధిపతిగా నిలబెట్టాలి అని సమయానికి దేవుడు ఆజ్ఞయించాడు. నువ్వు సౌలుని ప్రతిష్ఠించాలి, సౌలుని అభిషేకించాలి అని దేవుడు సమయానికి ఆజ్ఞయించాడు. అదే రీతిగా ఆయన సెలవించిన రీతిగానే సౌలు గాడిదలు పోయాయని పట్టణాలు దాటి సమయలు దగ్గరికి వస్తాడు. అప్పుడు సమయలు సౌలుని ప్రతిష్ఠిస్తారు, సౌలుని అభిషేకిస్తారు. అందుకు సౌలు 1 సమూయేలు 9:7 మనం వెళ్ళు నెలల ఆ మనిషి ఏమి తీసుకొని పోవడము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థాలు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవడము మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మనది ఏమి ఉన్నదో అని అడగగా, చితగించుకో, నా యొక్క
పావుతులము వెండి కలదు. మన మార్గము తెలియజెప్పినందుకై దాన్ని ఆ దైవజనునికి ఇద్దుము. సౌలు అంటాడు, మన దగ్గర ఏది లేదు కదా, ఆ దైవజనుడిని కలుస్తాం. మరి ఆ దైవజనుడు కలిసినప్పుడు మనం ఏమి ఇవ్వగలం? మన దగ్గర ఏది లేదంటే పని వాళ్ళ దగ్గర ఏముందా? వెండి ఉందన్న. మనం ఎవరి దగ్గరికైనా వెళ్తే గిఫ్ట్స్ పట్టుకెళ్తాం కదా, సౌలు కూడా గిఫ్ట్ పట్టుకెళ్ళడానికి మన దగ్గర ఏది లేదు అని అడిగినప్పుడు తన పనివాడు అంటాడు, పావు తులం 10 grams వెండి ఆ దైవజనుడికి ఇద్దామని వారు అనుకుంటారు. సౌలు ఈ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయి, అందుకు వారు, ఇదిగో అతను మీ ఎదుటే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకున్నాడు. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చాడు. 1 సమూయేలు 9వ అధ్యాయం 12వ వచనం. పని జరుగు గనక ఈ ఊరికి వచ్చాను, నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనక ఊరిలోనికి మీరు పోయిన క్షణమంతే అతడు భోజనం చెడి ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతన్ని కనుగొందురు. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. ఆ దైవజనుడు రాక మునుపు జనులు ఏం చేయరట? భోజనం చేయరట. దైవజనుడు వచ్చి అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, ఆ బలిని ఆశీర్వదించిన తర్వాత భోజనము చేయుదురు. 13వ వచనంలో అతని చూచుటకు ఇదే సమయము. నీవు ఒక దైవజనుడు కలవడానికి ఇదే సమయము. నీవు దేవుడిని కలుసుకోవడానికి ఇదే సమయం. దిస్ ఈస్ ద టైమ్ టు మీట్ దై గాడ్. ఇదే సమయము టు మీట్. దిస్ ఈస్ ద టైమ్ టు మీట్ యువర్ గాడ్. నీ దేవుడిని కలుసుకోవడానికి ఇదే సమయం. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకొనుడి. నీ హృదయ అర్పణలు ఇచ్చి ఆయనను వేడుకో. నీ హృదయాంతరంగం నుంచి ఆయనను వేడుకో. ఇదే సమయం. దిస్ ఈస్ ద టైమ్ టు మీట్ యువర్ గాడ్. ఆ యొక్క సేవకుని కలవడానికి ఇదే సమయం. మీరు వెళ్ళండి అని అంటారు. ఎంత ఆసక్తి, పట్టుదల ఆ సేవకుడి దగ్గరికి వెళ్దామని, ఆ యొక్క ప్రవక్త దగ్గరికి, దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దామని ఆ రీతి విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు సౌలు పట్ల. అదే రీతిగా నీ పట్ల కూడా ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను అభిషేకించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడి దగ్గరికి నువ్వు త్వరగా, ఇదే సమయం. దిస్ ఈస్ ద టైం. నువ్వు త్వరగా ఆయనను వేడుకున్నప్పుడు ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయన నిన్ను ప్రతిష్ఠిస్తాడు. జనములకు సాక్షిగా నిన్ను దీవిస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థలము నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క దీవెన చేత ఆయన నింపుతాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి వచ్చిన ప్రార్థన చేసుకున్నాం.